వచ్చారా లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్ల షాపులు చొరబడ్డారు. జస్ట్ మిస్ అయి ఓనరు బయటకు వచ్చాడు. తుపాకులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది అర్ధరాత్రి కూడా కాదు, పట్టపగలు. పోలీసులు హడావడి, చివరకు అడ్డంగా దొరికేశారు. అది చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్. ఉదయం 6:30 పోలీసుల హడావిడి. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి 6 దుండగులు చొరబడ్డారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దుండగుల దాడిలో గాయపడి తప్పించుకున్న యజమాని చంద్రశేఖర్ దుండగుల వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిత్తూరు ఎస్పీకి సమాచారం ఇచ్చిన టూ టౌన్ పోలీసులు స్థానికుల సహాయంతో ఆపరేషన్ ప్రారంభించారు. షాప్లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. క్షణక్షణం ఉత్కంఠ. 3 గంటలకు పైగా శ్రమించారు. అప్పటికే స్థానికుల సహాయంతో పోలీసులు 3 దుండగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు హడావిడిని చూసి భయంతో భవనంపై నుంచి దూకి మరో దుండగుడు ఆసుపత్రి పాలయ్యాడు. అయితే పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి చొరబడ్డ 6 దుండగుల్లో 2 లోపలే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారి దగ్గర తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. దుండగులను ప్రతిఘటించి బయటకు వచ్చిన యజమాని చంద్రశేఖర్ నుంచి వివరాలు సేకరించిన ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా ఆపరేషన్ను పర్యవేక్షించారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న మినీ వ్యాన్ లో వచ్చిన 6 దుండగులు ఐడీబీఐ ముందే మినీ వ్యాన్ ను పార్కు చేసి లోపలికి దర్జాగా వెళ్లారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ పక్కనే ఐడీబీఐ బ్యాంకు ఉండడంతో దుండగులు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు పలు కోణాల్లో ఆలోచించారు. దుండగులు ప్రయాణించిన వ్యాన్ లో ఉన్న మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు షాపులోనే ఉండిపోయిన 2 వ్యక్తుల కోసం ఆపరేషన్ కొనసాగించారు. ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దింపారు. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి చొరబడ్డ దుండగుల్లో పట్టుబడ్డ 3 విచారించిన ఎస్పీ మణికంఠ చందోలు షాపు యజమాని చంద్రశేఖర్ నుంచి కూడా వివరాలు సేకరించారు. ఎట్టకేలకు దోపిడీకే దుండగులు వచ్చినట్లు భావించిన పోలీసులు ఆపరేషన్ ప్రారంభించి చంద్రశేఖర్ కు చెందిన 3 అంతస్తుల భవనంలో ఉండిపోయిన 2ని పట్టుకున్నారు. అయితే హిందీ తెలుగు మాట్లాడుతున్న దుండగుల నుంచి ఎట్టకేలకు క్లూ కనిపెట్టిన ఎస్పీ ఈ ప్లాన్ కు చిత్తూరులోని ఒక ఫర్నిచర్ షాపుకు చెందిన వ్యక్తి కీలకమని గుర్తించారు. చంద్రశేఖర్ బిల్డింగ్ కు ఫర్నిచర్ చేసిన ఆ వ్యక్తే దుండగులతో దోపిడీకి ప్రయత్నించినట్లు అనుమానించారు. ఎట్టకేలకు ఎస్ఎల్వి ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం కోసం ఆరా తీసిన పోలీసులు చిత్తూరు చోరీ కేసును ఛేదించారు.